టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పార్టీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం గొప్ప కార్యక్రమం అసెంబ్లీలో లోకేష్ ప్రకటించినట్లుగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు। దీనిపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు। గత వైకాపా ఒక్కరికే ఇస్తే కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది ఉన్నారో అందరికీ వేశారు। స్కూల్ మెయింటైన్ కోసం 2000 కేటాయిస్తే లోకేష్ జేబులోకి అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు। వైసీపీ జిల్లా అధ్యక్షులు ఆవిష్కరణ చేశారు। మొన్నటి రోజున ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం। నారా లోకేష్ గారు కొన్ని నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పడం అనేది జరిగింది। కరెక్ట్గా స్కూళ్ళు తెరిచే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం అమలు చేస్తాము, తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులన్నీ కూడా వేస్తాము అని చెప్పడం జరిగింది। మరి ఆ మాటకు అనుగుణంగానే ఈ రోజున స్కూళ్ళు తెరిచే సమయానికి డబ్బులన్నీ కూడా తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా హర్షిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇంతకు ముందు వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఒకరికే డబ్బులు పడిన పరిస్థితి। మరి ఈ రోజున అలా కాకుండా ఒక తల్లికి ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి కూడా డబ్బులు పడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఇంత ట్రాన్స్పరెంట్గా తల్లులందరూ బ్యాంక్ అకౌంట్